నమస్కారం జనం టీవీ న్యూస్ కి స్వాగతం నేను జగన్ ముందుగా హెడ్లైన్స్ సోమాలియా 11 ఏళ్ల బాలిక కడుపులో 3.7 కిలోల కణితి విజయవంతంగా తొలగించిన కిమ్స్ వైద్యులు ఇండియా కూటమికి మద్దతుపై దీదీ క్లారిటీ ఇవ్వాలి తేల్చేసిన కాంగ్రెస్ నేత హదీర్ బెంగాల్లో పిడుగుపాటుకు 11 మంది బలి పలువురికి గాయాలు ప్లే ఆఫ్స్ కు హైదరాబాద్ 4 ఏళ్ల తర్వాత నాకౌట్ కు ఎస్ఆర్హెచ్ హై జంప్ రికార్డు స్థాయికి వెండి ధరలు ఆఫ్రికాలోని సోమాలియా దేశానికి చెందిన ఒక 14 ఏళ్ల బాలిక కడుపులో ఏకంగా 3.7 కిలోల కణితి ఉంది. దాని కారణంగా ఆమె తీవ్రంగా బాధపడుతూ సొంత దేశంలో కొన్ని దవాఖానాలకు వెళ్ళినప్పటికీ ఆయా హాస్పిటల్ వైద్యులు సిటీ స్కాన్ లాంటి పరీక్షలు చేసి కణితి ఉందని గుర్తించారు. ఆ కణితి కుడివైపు మూత్రపిండానికి అతుక్కుని ఉంది. సికింద్రాబాద్లోని కిమ్స్ కాడల్స్ దవాఖానా వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా కణితిని తొలగించి ఊరట కల్పించారు. ఈ శస్త్రచికిత్స వివరాలు కిమ్స్ కాడల్స్ దవాఖానా చీఫ్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ పీడియాట్రిక్ యూరాలజీ డాక్టర్ ఎం యోగ నాగేంద్ర మీడియాకు తెలిపారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బయట నుండి మద్దతు ఇస్తామన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి రియాక్ట్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవన్నారు. మమతా బెనర్జీ ఏనాడో కూటమిని వదిలేశారన్నారు. లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయమే కాంగ్రెస్ పార్టీతో విభేదాలు పసుపు చూపడంతో ఇండియా కూటమికి మమతా బెనర్జీ దూరంగా ఉన్నారన్నారు. తాజాగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బయట నుండి మద్దతు ఇస్తామన్న దీదీ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపడానికి విపక్ష ఇండియా కూటమి ముందుకు సాగుతుంది. కూటమి లోపల లేదా బయట ఉండి మమతా బెనర్జీ ఏం చేస్తారో తెలియదు. దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వాలి. పూర్తిగా ఇండియా కూటమి మమతా బెనర్జీ విడిచిపెట్టి బీజేపీతో జట్టు కట్టేందుకు అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలు గెలుచుకోవడం కష్టమని బీజేపీ చెబుతోంది. మమతా బెనర్జీ మాత్రం ఇండియా కూటమి అధికారంలోకి రావడం గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ ఓటమి ఖాయమని గ్రహించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు 11 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు దవాఖానాకు తరలించారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. బాధితులంతా పొలంలో పనిచేసుకుంటుండగా పిడుగుపడడంతో మరణించారని తెలిపారు. కాగా పిడుగుపాటుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గం సామీర్పేట మండల కేంద్రంలో మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతులంతా కూడా రోడ్ల మీదనే ఒడ్లుంటున్నాయి, ఒడ్లు కొంటలేరు. అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరూ కానీ పర్ఫెక్ట్గా రైతులకు పర్ఫెక్ట్గా సకాలంలో రైతు బంద్ చేసి సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి 24 గంటల కరెంట్లో వాళ్ళకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే ఆ పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి కొనుక్కుంటా కొనంగానే 2 రోజుల లోపలే వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేసి ఘనత మా కేసీఆర్. ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు, రైతులను పట్టించుకునే నాదురే లేరు. 6 గ్యారెంటీలు అన్నారు, రైతులకు అన్ని అన్నారు. 15,000 రైతు బీమా రైతు భరోసా ఇస్తామన్నారు. ఆ రైతు భరోసా లేదు, ఫెర్టిలైజర్స్ లేవు, సాగు నీరు లేదు, కరెంటు సరిగా లేదు. పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు. మేము మొదలు ఒక మాట చెప్పినాం, మేము పండంగానే
ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము, మేము దొడ్డు బియ్యానికి ఇవన్నీ మాయ మాటలు ఎందుకు, మోసపూరిత మాటలు ఎందుకు? ఏదైతే మాట ఇచ్చినో మాట ప్రకారం నడువుంది. రైతులను మోసం చేసిన ఎవరు బాగుపడలే. కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా 13 నెలలు ధర్నా చేస్తే రైతులను వాళ్ళని 750 మందిని వాళ్ళు చంపేది. కాబట్టి ఈడే కూడా రైతులను 4 నెలలు అయింది నరలోకం చూపిస్తున్నారు, వాళ్ళు నరకం చూపిస్తున్నారు. రైతులకైతే నరకం చూపిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన రోజుగా కరువైపోయింది, నీళ్లు లేవు. మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే, మా కేసీఆర్ గిట్ట ఇప్పుడు సీఎం ఉంటే 46,000 చెరువులు కలకలలాడుతుండే, 24 గంటల కరెంట్ ఉంటుండే. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు, వాళ్ళకి ఎట్లా ఏం చేయాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో తెలుస్తలేదు, ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు, ఎప్పుడు రైతు బంద్ చేయాలో తెలుస్తలేదు, వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు, పంటలు తెలుస్తలేవు, పంటలు కొనుగోలు కూడా తెలుస్తలేదు వాళ్ళకి. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అశోక్ నేడు మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కోర్టు ముందుగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం భారీ అభిమానులతో కలిసి స్థానిక గ్రంథాలయంలో పట్టభద్రులను కలిసి ప్రచారం నిర్వహించారు. అశోక్ సార్ మాత్రమే న్యాయం చేస్తాడని వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 10 లక్షల మంది విద్యార్థులను సైన్యంగా తయారు చేసుకున్నారు. వాళ్ళ డబ్బులు పంపిణీ చేయడానికి, ఎన్నో రకాల మభ్యపెట్టడానికి ప్రధాన పార్టీలో వాళ్ళు వస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీని కాదని కూడా ఇవాళ అశోక్ సార్కి మొత్తంగా 3 జిల్లాల యొక్క ఉన్నటువంటి నిరుద్యోగులంతా, ఉద్యోగులంతా నా మద్దతుకు ఉన్నారు. ఎక్కడ స్టడియాలు పోయినా, గ్రంథాలయాలు పోయినా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. కంపల్సరీ వాళ్ళ ఆకాంక్షలు కూడా నేను ఎక్కడ కూడా తగ్గకుండా, ఇంతకుముందైతే పదవి లేనప్పుడు ఏ విధంగా నిరుద్యోగుల కోసం అయితే కొట్లాడానో రేపు గెలిచినా కూడా వాళ్ళతోనే ఉంటా. కేవలం శాసనసభలో మనం మాట్లాడే సంవత్సరానికి మహా అయితే ఒక 2 గంటలు మాట్లాడతామేమో, కానీ ప్రతిరోజు నిరుద్యోగుల మధ్యనే ఉండి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పించడమే లక్ష్యంగా పనిచేస్తాను. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రైవేటు ఉద్యోగాలలో 75% స్థానికులకి రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ హామీ కూడా అమలు చేసే ప్రయత్నం కూడా ఒక్క మీటింగ్ కూడా పెట్టడం లేదు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ వాటా 10% మాత్రమే, ఫార్మా రంగంలో తెలంగాణ వాటా 5% మాత్రమే. హైదరాబాద్ పేరుకు గొప్పగా నడుస్తుంది, కానీ తెలంగాణ బిడ్డల యొక్క నిరుద్యోగాన్ని మాత్రం పోగొట్టడం లేదు. హైదరాబాద్లో ఉన్న ప్రైవేటు ఉద్యోగాల లక్ష్యంగా అశోక్ సారు ఇలా ప్రయాణిస్తూ ఉన్నాడు. జియో నెంబర్ 46 బాధితులు రోడ్లు పట్టుకొని 11 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు న్యాయం చేసే విధంగా జూన్ 10 నుంచి ప్రత్యేక కార్యాచరణ మొదలు పెడతాము. ఇవాళ గ్రూప్ 2 గత గవర్నమెంట్ వేసినటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలకే ఇవాళ ఈ గవర్నమెంట్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం మోత్కూరు రాయగిరి ప్రధాన రహదారిపై జరిగిన రైతుల రాస్తారోకాపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు గత ప్రభుత్వంలో కూడా ధాన్యం తడిస్తే ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదని, ఇప్పుడు 5 నెలల్లో ఇది చేయలేదు అది చేయలేదని రోడ్డు ఎక్కడం సరికాదని, రైతుల పేరుతో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు రోడ్డు ఎక్కి రాజకీయం చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు 5 నెలలు చెప్తారు చూడు. ఖమ్మం పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో మార్నింగ్ వాక్లో పట్టభద్రులను, నగర విద్యావంతులను, మేధావులను, ఖమ్మం, నల్గొండ
వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ పక్షాన కొట్లాడే ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడిగా గుండెకండగా నిలబడాలని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, పట్టభద్రుల ఎన్నిక ఖమ్మం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్జేసి కృష్ణ, టౌన్ అధ్యక్షులు పగడాల నాగరాజు, ఇతర డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుమార్ కానీ లేదా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ వీళ్ళంతా మంచి విజనరీస్, థింకర్స్. సమాజంలో సంక్షోభం ఏర్పడినప్పుడు ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు, సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడినటువంటి వాళ్ళు, ఉదాహరణగా నిలిచినటువంటి వాళ్ళు. కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఏరి కోరి అలాంటి వాళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా తప్పకుండా ఈ నెల 27వ తారీఖు జరిగేటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కూడా తప్పకుండా మంచి విద్యావంతులను ఎన్నుకుంటారు తప్ప మిగతా వాళ్ళని కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది పెద్దల సభ. పెద్దల సభకు మేధావులను పంపాలి తప్ప మోసగాళ్ళను పంపకూడదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు, ఉద్యోగులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కానీ, జాబ్ నోటిఫికేషన్ కానీ, 50,000 పోస్టులతో నూరుకున్నటువంటి మెగా డిఎస్సి కానీ, లేదా నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగులకు సంబంధించి డిఏ కానీ, పిఆర్సి కానీ, ఈ రకంగా అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు 150 రోజులు గడిచినా కూడా కనీసం దాని మీద చర్చ కూడా లేదు. గ్రూప్ 2 2,000 పోస్టులు ఇస్తామన్నారు, 750 పొజిషన్స్ ఇచ్చారు. గ్రూప్ 3 2,000 పోస్టులు వేస్తామన్నారు, కానీ కేవలం 1,300 పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మోసపోయినటువంటి నిరుద్యోగుల పక్షాన, లేదా ఎంతో ఆశపడి ఓటేసినటువంటి ఉద్యోగుల పక్షాన పోరాటం చేయాలంటే అది కేవలం బీఆర్ఎస్ గెలిస్తేనే సాధ్యమవుతుంది తప్ప కాంగ్రెస్ గెలిస్తే సాధ్యం కాదు. ఎందుకంటే అధికార పార్టీ అభ్యర్థి ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించలేడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడు. కానీ మేము గెలిస్తే తప్పకుండా ముఖ్యమంత్రిని నిలదీస్తాం, నిగ్గదీసి ప్రశ్నిస్తాం, పోరాటం చేస్తాం, పరిష్కారం కూడా చూపుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలా? ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలా, లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వాడు కావాలా? ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక విజన్తో ముందుకెళ్ళేటువంటి వాళ్ళు కావాలా, లేకపోతే వితండవాదం చేసి వికారం పుట్టించేటోళ్ళు కావాలా? ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రత్యక్షంగా యుద్ధం చేసేటోడు కావాలా, లేకపోతే ప్రత్యక్ష ప్రసారంలో పచ్చి బూతులు తిట్టేటోడు కావాలా? ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. నా ప్రశ్న ప్రజల కోసం, కానీ నా ప్రశ్న పైసల కోసం కాదు. మా పోరాటం ఒక పరిష్కారం కోసం, మా పోరాటం పైత్యం కోసం కాదు. మా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప మా ఆరాటం ఆదాయం కోసం కాదని చెప్పి గుర్తు చేస్తూ, విద్యావంతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లెవరేసుకొని పలానాయన మా ఎమ్మెల్సీ. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాలవంచ సాయినగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా భజన మందిర్లో విగ్రహ ప్రతిష్ఠ జరిగి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా 11వ వార్షికోత్సవ మహోత్సవం నిర్వహించారు. దేవాలయంలో పూజారులు చిలుకూరు దినకర శాస్త్రి, లక్ష్మీనారాయణల ఆధ్వర్యంలో పలు అభిషేకాలతో పాటు అన్నాభిషేకం వంటి పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో కొత్వాల సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 700 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానాన్ని కొత్వాల ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అన్నదానం చేసేవారు పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దానిలో కొంత దానం చేయాలని కొత్వాల కోరారు. నేను ఒక భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి ఎంపీగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచించండి. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధిలో కానివ్వండి, రక్షణ విషయంలో కానివ్వండి, ధర్మ పరిరక్షణ విషయంలో కానివ్వండి, వికసిత్ భారత్ వైపు వెళుతూ గౌరవ $8 ట్రిలియన్ జీడిపి చేరుకున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలలో అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులకు న్యాయం జరగాలి అంటే, పట్టభద్రుల పక్షాన ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించి బలపరుస్తున్నటువంటి
ప్రేమేందర్ రెడ్డి గారిని మీరందరూ కూడా దీవించినట్లయితే రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా శాసన మండలిలో ప్రతి పట్టభద్రుల సమస్యలను పరిష్కరిస్తూ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని నిధులను తీసుకొచ్చేసేసి ఈ 3 జిల్లాలను అభివృద్ధి చేస్తాడనేటటువంటి నమ్మకాన్ని మీరు పెట్టుకోండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఒకసారి ఆలోచించండి. మిగతా పార్టీలు ప్రతిపాదిస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క కమిట్మెంట్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ క్వాలిటీ ఏంటో దయచేసి మీరు గమనించండి. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి మీరందరూ కూడా పట్టభద్రులందరూ ఒక అన్నలాగా తమ్ముళ్లాగా తోడై భారీ మెజారిటీతో రేపు 27వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో మీరు దీవించాలని చెప్పేసి మీకు 2 చేతులు ఎత్తి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యువత మొత్తం మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారు. పట్టభద్రులు కూడా మోదీ వైపే చూస్తున్నారు. నల్గొండ, ఖమ్మంలో కూడా భాజపా హవా సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అతి తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చింది. సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ పాలనలో దందాలు, దౌర్జన్యాలు మినహా మరొకటి లేదని ఈటెల రాజేంద్ర అన్నారు. ఈనాటి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న జెండా కోసం, నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరంగా పార్టీలో కావచ్చు, ప్రజలకు నాయకత్వం వహించే విషయంలో కావచ్చు, దాదాపు 40 ఏళ్ళు గడిచిపోవచ్చు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం 40 ఏళ్ల త్యాగానికి, 40 ఏళ్ల కమిట్మెంట్కి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, 8 రకాల అవమానకరమైన స్థితులు వచ్చినప్పుడు కూడా విడవకుండా, జరగకుండా ఇవాళ పార్టీ కోసం పనిచేసే బిడ్డ అని చెప్పి వారికి ఈరోజు ఈ పట్టభద్ర నియోజకవర్గానికి అభ్యర్థి నిలబెట్టడం మా అందరి గర్వకారణంగా మేము భావిస్తాం. మా దాంట్లో సీనియర్ మోస్ట్ నాయకులు కాబట్టి తెలంగాణ నుండి యావత్ యంత్రాంగం అంతా కూడా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇవాళ మేము పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు కావచ్చు, మొత్తం సీనియర్ నాయకులందరూ 34 నియోజకవర్గాలు 34 మందిని ఇన్ఛార్జిగా ఉండి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ఈ 9-10 రోజులు నిరంతరంగా పనిచేయడం కోసం అందరూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ గొప్ప చారిత్రక సన్నివేశం ఎదురైంది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే నిలబడతలే అనే ఫీలింగ్ ఉండే, కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించగలిగే శక్తి, సత్తా, కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు నమ్ముతారు. దానికి కారణం 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మొట్టమొదటిగా ఎన్నడూ రాజకీయాల పట్ల ఇష్టం లేని రాజకీయ నాయకుల పట్ల, రాజకీయాల పట్ల ఇష్టం లేని సెక్షన్స్ అన్నీ కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ ఎక్కడో కాడ మనం ఎన్నికల్లో పాల్గొనాలి, మనం కూడా ఓటు వేయాలి, మోడీ గారికి బలాన్ని చేకూర్చాలనే సంకల్పం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని వంజారి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రైతుల ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన ధాన్యానికి 5% బోనస్ ఇస్తామని ఇప్పుడు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను, రైతులను మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లెందు గురుస్వామిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానం వల్ల మరి కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని నియోజకవర్గాల లోపల మరి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిండు. ఏదైతే రేవంత్ రెడ్డి మరి రైతులకు, వరి పండించే రైతులకు వడ్లకు 5% బోనస్ ఇస్తారని చెప్పిండు. మరి ఎన్నికైనా 2 రోజులు ఇస్తారని చెప్పిండు. ఎన్నికలైన తర్వాత ఈరోజు మళ్ళా మాట తప్పుతాడు.
ఎవరైతే మరి సన్న వడ్లు పండిస్తారో వాళ్లకు మాత్రమే 5% బోనస్ ఇస్తామని చెప్పేసిండు. మరి రాష్ట్రం లోపల చూసినట్లయితే ప్రతి ఒక్కరు 90% దొడ్డు వడ్లే పండిస్తారు. వేసంగి పంటల దొడ్డు వడ్లే పండిస్తారు కాబట్టి అతను ఎన్నికల ముందేమో వడ్ల పేరు చెప్పి ఇప్పుడేమో సన్న వడ్లు అంటాడు కాబట్టి మళ్ళీ మాట తప్పుతాడు. రేవంత్ రెడ్డికి మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి హెచ్చరిస్తున్నాం. ఏదైతే కేసీఆర్ చెప్పిన విధంగా తప్పకుండా మీరు మాట ఇచ్చారు కాబట్టి ప్రతి రైతుకు సన్న వడ్లైనా పర్లేదు, దొడ్డు వడ్లైనా కానీ 5% బోనస్ ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పరంగా కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు డిమాండ్ చేస్తున్నాం, మీరు ప్రతిసారి ఇదే విధంగా ఎన్నికల ముందు మరి రాష్ట్ర ప్రజలను మోసం చేసి 6 పథకాలని చెప్పేసి ఎన్నికల తర్వాత మా పథకాలు అమలు చేయకుండా అట్లా మోసం చేస్తున్నారు. మరి ఇప్పుడు రైతులను కూడా మీరు పచ్చిగా మోసం చేస్తున్నారు కాబట్టి మేము రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ ధర్నా రాస్తారోకోలు చేసి మీ మెడలు వంచి రైతులకు మీరు 5% బోనస్ ఇచ్చే వరకు మేము ఊరుకునే లేదు. మీరు దయచేసి రైతుల కోసం ఆలోచించాలి. మీరు రైతుల కోసం ఆలోచించకుండా మరి 90% రైతులే ఉన్నారు రాష్ట్రం లోపల. రైతులేంది రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడది. తప్పకుండా మీకు చెడు రోజులు వస్తాయి. రైతులు మీ మీద చర్యలు తీసుకునే రోజులు వస్తాయి. రాబోయే ఎన్నికల లోపల, స్థానిక ఎన్నికల లోపల కూడా మీకు సరైన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా స్థానిక అసెంబ్లీ ఎన్నికలలో అబద్దాలు 6 పథకాలని చెప్పేసి గద్దెనెక్కిండ్రు. వెంటనే మళ్ళీ రైతులను ఇప్పుడే మోసం చేస్తున్నారు కాబట్టి రైతులు కూడా ఇప్పుడు మోసపోయి మీకు ఓట్లు వేసిండ్రు. ఇదే ఎన్నికల ముందు ఈ మాట చెప్పినట్లయితే మరి సన్న వాట్లకే ఇస్తాను, దొడ్డు వాట్లకి ఇబ్బంది, మీకు ఒక ఓటు కూడా వేయకపోదురు. రైతులు మిమ్మల్ని ఊర్లో కూడా తిరగనివ్వకపోదురు. మరోసారి మీరు మోసం చేస్తుంటే తప్పకుండా దీనికి శిక్ష పడుతుంది. మీకు రాబోయే స్థానిక ఎన్నికలలో మీ మాట నమ్మే పరిస్థితి లేదు. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ గమనించాలి. మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా బోనస్ ఇచ్చింది, రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది, రైతు బంద్ ఇచ్చింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరి రైతులు గోస పడతాండ్రు. అన్ని పథకాలన్నీ ఆపేసి వచ్చి మోసం చేస్తుంది కాబట్టి రైతు సమాజం గమనించాలి, గుర్తించాలి. తెలంగాణ వ్యాప్తంగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీరందరూ అండదండలు ఉండాలి. రాబోయే కాలం లోపల రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. రైతులకు ఏం కావాలో దానికోసం పోరాడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మెడలు వంచి రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కలిగే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. కాంగ్రెస్. గిద్దలూరు అర్బన్ సీఏ వైవి సోమయ్య గిద్దలూరు 16 గ్రామాల్లో శాంతి భద్రతల విఘాతం కలిగించే యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని గిద్దలూరు అర్బన్ సీఏ వైవి సోమయ్య హెచ్చరించారు. గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా గ్రామాలలో గొడవలు, ఘర్షణలు, వివాదాలతో పాటుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. వైలేషన్ అంటే అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడమని చెప్పి వాళ్ళని మేము ముందు కొన్ని పేర్లని ఎంఆర్ఓ గారికి సూచిస్తే ఎంఆర్ఓ గారు దానికి బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఆ బాండ్స్ లో మనం ఇంత సర్టన్ అమౌంట్ అని ఉంటుంది. అంటే మేము ఒకవేళ ఆ బాండ్ని కానీ వైలేట్ చేస్తే ఈ అమౌంట్ ని మేము ప్రభుత్వానికి కడతామనేది ఆ బాండ్ యొక్క సారాంశం ఉంటుంది. కొన్ని బాండ్స్ 50,000, కొన్ని బాండ్స్ ₹1,00,000 అట్లా అన్ని డిపాజిట్ అన్ని వాటికి 6 నెలల లోపల మేము వైలేషన్ పాల్పడమని దాంట్లో ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, ఎవరైతే ఎలక్షన్ మేము 6 నెలలకు కానీ బాండ్స్ తీసుకుని ఉన్నామో ఈ ఎన్నికలకు సంబంధించిన నేరాల్లో ఎవరైనా పాల్గొంటే అంటే చిన్న హింసకు కానీ లేకపోతే దేనికైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారి మీద ఈ ఫోర్ఫీచర్ ఆఫ్ బాండ్స్ మేము అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మేము తెలియజేసేది ఏమనగా ప్రజలందరికీ, గిద్దలూరు మండలంలోని ప్రజలందరికీ గిద్దలూరు పోలీస్ స్టేషన్ తరఫున నేను తెలియజేసేది ఏమనగా, మనకి ఎలక్షన్ జరిగింది, తర్వాత కౌంటింగ్ ఉంది. రేపు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. తర్వాత కౌంటింగ్ ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఎలాంటి హింసకు కానీ కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరైనా కనుక ఈ బాండ్స్లో మేము తీసుకున్న వాళ్ళకైనా వైలేట్ చేసి వెళ్తే ఫోర్ఫీచర్ ఆఫ్ బాండ్స్ అప్లై చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎంఆర్ఓ గారు బాండ్స్ ఇష్యూ చేసిన అమౌంట్ ఎంత ఉందో అంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ హింసకు కానీ పాల్పడిన వాళ్ళ మీద ఎలక్షన్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా సంయమనం పాటించి ఈ కౌంటింగ్ అయిపోయేంత వరకు ప్రశాంతంగా ఉండవలసిందిగా, అలాగే కౌంటింగ్ తర్వాత కూడా
ఏమి ఇన్సిడెంట్లకి తావు లేకుండా హింసకు కానీ లేకపోతే కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరు పాల్పడకుండా శాంతి భద్రతలకు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా గిద్దలూరు మండల ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఇంతవరకు బాగా సహకరించినందుకు గిద్దలూరు మండల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా ఇదే శాంతి భద్రతల్లో అందరూ పావులు కావాలని, ఎలాంటి హింసకు కానీ కొట్లాటలకు కానీ పాల్పడవద్దని, కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సంయమనం పాటించి ఎలాంటి అల్లర్లకు కానీ గొడవలకు కానీ ఇంకా చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ పత్రికాముఖంగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైతే మా ఆరెంజ్ ఆర్మీ అభిమానుల 4 గంటల ఎదురుచూపులకు తెరదించుతూ IPL 17లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరగాల్సిన డూ ఆర్ డై మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దవడంతో ఇరు జట్లకు తలా ఓ పాయింట్ కేటాయించడంతో ఇతర సమీకరణలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరింది. 2020 తర్వాత సన్ రైజర్స్ నాకౌట్ దశకు చేరుకోవడం ఇదే ప్రథమం. 2021-2022లో 8వ స్థానంలో ఉన్న హైదరాబాద్ గత ఏడాది 10వ స్థానం నిలవడం అభిమానులను బాధించింది. గురువారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షంతోనే ఈ మ్యాచ్ సాగేది అనుమానంగా మారింది. వర్షం కాస్త తెరాపిచ్చాక 6 గంటల 30 నిమిషాల నుండి గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేసేందుకు యత్నించిన రాత్రి 8 గంటల తర్వాత వరుణుడు మళ్లీ అంతరాయం కలిగించాడు. రాత్రి 10:30 నిమిషాలకు మైదానాన్ని పరిశీలించిన ఎంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం కారణంగా తమ అభిమాన ఆటగాళ్లు ఆటను ఆస్వాదించలేకపోయినా హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరడంతో అభిమానులు ఖుషి అయ్యారు. వాన పడుతున్న సమయంలో తెలుగు సూపర్ హిట్ సాంగ్స్కు తోడు లైటింగ్ షోతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గత మ్యాచ్ల లెక్కని ఈ పోరుకు 33,781 మంది ప్రేక్షకులు స్టేడియానికి తరలిరావడం విశేషం. వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీలో గురువారం ఒక్కరోజే కిలో వెండి ఏకంగా 1800 అధికమైన రికార్డు స్థాయి 88,000 దాటింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 88,700 పలికింది. అంతకుముందు ఇది 86,900గా ఉంది. ఇటు హైదరాబాద్లో కిలో వెండి 1,500కు ఎగబాకి 89,100 పలికింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోమాలియా 11 ఏళ్ల బాలిక కడుపులో 3.7 కిలోల కణితి విజయవంతంగా తొలగించిన కిమ్స్ వైద్యులు. ఇండియా కూటమికి మద్దతుపై దీదీ క్లారిటీ ఇవ్వాలి తేల్చేసిన కాంగ్రెస్ నేత హదీర్. బెంగాల్లో పిడుగుపాటుకు 11 మంది బలి, పలువురికి గాయాలు. ప్లే ఆఫ్స్కు హైదరాబాద్ 4 గేమ్ల తర్వాత నాకౌట్కు SRH. హై జంప్ రికార్డు స్థాయికి వెండి ధరలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.